ఎలక్ట్రిసిటీ కరెంటు అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. నేడు దాని వినియోగం లేకుండా మన జీవిత గమనమే అసాధ్యము అన్నట్లుగా తయారైంది. ప్రతి కుటుంబం తమ నెలవారీ ఖర్చులలో కరెంటు బిల్లుకు కొంత నగదును కేటాయిస్తుంది. మన కష్టార్జితాన్ని జీవించేందుకు ఆహార ఖర్చులకు కేటాయించినట్లే కరెంటు బిల్లుకు కొంత కేటాయిస్తూ బడ్జెట్ను రూపొందించుకుంటాం. ప్రతి నెల టంచనుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చే కరెంటు బిల్లు మనకు అర్థం కాకుండా ఉంటుంది. ఎన్ని యూనిట్లు వినియోగానికి ఎంత బిల్లు వచ్చింది, ఏ సేవలకు ఎంత చెల్లిస్తున్నాం అనేది సామాన్యులకే కాదు, ఎంతో చదువులు చదివిన వారికి కూడా అర్థం కాదు. ఏరియర్స్ అని కరెంటు బిల్లుకు కలిపే మొత్తాలు మాకు అర్థం కావడం లేదని సామాన్య ప్రజలు చెబుతున్నారు. పరిపాలనను సామాన్యుల చెంతకు చేర్చడానికి తెలుగు భాషను ప్రోత్సహించాలని మన ప్రభుత్వాలే చెబుతున్నాయి. కరెంటు బిల్లు జారీ అనేది నేడు సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెంది ఉన్నందువల్ల తెలుగు భాషలో ఉండి ప్రతి సేవకు ఎంత చెల్లిస్తున్నామనే అంశం సామాన్యులకు అర్థం అయ్యేటట్లు ఉండాలని, ఆ విధంగా ప్రభుత్వం బిల్లు జారీ చేయాలని విద్యుత్ వినియోగదారులు కోరుకుంటున్నారు. సత్య శోధన, సమాజ స్పందన.